బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం రామగుండం నుంచి కన్నెపల్లికి బయలుదేరింది. ఇందారం వద్ద గోదావరి నదిని కేటీఆర్ సహా నేతలు పరిశీలించారు. ఇక మరి కాసేపట్లో కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డకు వెళ్లనున్నారు. మేడిగడ్డ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, బీఆర్ఎస్ బృందం యొక్క పరిశీలన ఎలా కొనసాగుతోంది? ప్రియా, గుడ్ మార్నింగ్. అంటే నిన్నటి నుంచి కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బృందం అంటే ప్రాజెక్టుల బాట పట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం ప్రాణహిత గోదావరి పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా 7 లక్షలు 8 లక్షలు 9 లక్షల పైగా కూడా నీరు వస్తున్న నేపథ్యం మనకు గోదావరి ప్రాణహిత ద్వారా కనిపిస్తుంది. అంటే ఈ నీరంతా కూడా సముద్రంలో కలుస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అంటే ముఖ్యంగా ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ అంటేనే కాళేశ్వరం సమయం చూసుకుంటే కేసీఆర్ కలల ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందుకు పక్కన గోదావరి పోతున్నా కూడా తెలంగాణ భూములన్నీ కూడా ఎడారిలా మారుతున్నాయి, బీడి భూములుగా మారుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పక్కన పోతున్న గోదావరి సంబంధించిన ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకుని తెలంగాణ బీడి భూములను తడపాలనేది లక్ష్యం కేసీఆర్ గారు. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ బ్యారేజే కాదు, ఇటు పెద్ద ఎత్తున బ్యారేజీల నిర్మాణం జరిగిందని చెప్పాలి. దానికి ప్రత్యక్షంగా అంటే చూసుకుంటే లక్ష్మీ బ్యారేజ్ అంటే ఇదే మేడిగడ్డ బ్యారేజ్ అంటారు. ఇక్కడి నుంచే కన్నెపల్లి పంప్ హౌస్ ఉంటుంది ప్రియా. ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారానే మనకు ప్రతి నీటి చుక్క అంటే ఇక్కడ ప్రాణహిత గోదావరి నుంచి వచ్చిన నీళ్లను ఇటు అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, ఇటు రాజరాజేశ్వర, ఎల్ఎండి, ఇటు అన్నపూర్ణ, ఇటు కొండపోచమ్మ, ఇటు మల్లన్న సాగర్ వరకు కూడా అంటే ప్రతి ప్రాజెక్ట్ ని కూడా ఇదే మేడిగడ్డ నుంచి ఇదే కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే నిండుతాయి అన్నట్టు. కానీ ప్రస్తుతం అయితే మేడిగడ్డ సంబంధించి 19, 20, 21 పిల్లర్లు కొద్దిగా లోపభీష్టంగా ఉన్నాయని చెప్తూ గత 6 నెలల నుంచి కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిన్న ఎల్ఎండిని సందర్శించినప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఎల్ఎండి కూడా గతంలో నిన్నటి రోజు చూసుకుంటే 12 టీఎంసీల కెపాసిటీ ఉండేది ఎల్ఎండి. కానీ నిన్న మాత్రం 5 టీఎంసీల నీరే ఎందుకు ఉంది అంటే ఇది ప్రత్యక్షంగా కాంగ్రెస్ అంటే రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాజకీయాలతోటి రైతన్నల పుట్ట కొడుతోంది, రైతన్నకు రావాల్సిన నీళ్లు రాకుండా చేస్తుంది అని చెప్పి నిన్న ఆరోపించిన నేపథ్యం. నిన్న ఎల్ఎండి అంతా కూడా పరిశీలించిన నేపథ్యం కేటీఆర్ బృందం. అదే కాకుండా కొద్దిసేపటి క్రితమే ఇటు రామగుండం నుంచి బయలుదేరారు, కన్నెపల్లికి వస్తున్నారు. ప్రస్తుతం అయితే రామగుండం నుంచి బయలుదేరేటప్పుడు కూడా గోదావరి నది మీద నిలబడి ఎండిపోయిన గోదావరి చూసి చాలా విచారం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో చూసుకుంటే గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా రివర్స్ పంపింగ్ ద్వారా అంటే బ్యాక్ వాటర్ వచ్చి గోదావరి అంతా కూడా బ్రిడ్జి కింద పెద్ద ఎత్తున నీళ్లుండేవి. కానీ ఈ రోజు ఆ నీళ్లు లేవు. అంటే గతంలో సమైక్య రాష్ట్రంలో గోదావరికి సంబంధించినటువంటి లక్షల క్యూసెక్కుల నీళ్లని కూడా అంటే సముద్రంలో కలిసిన నేపథ్యం ప్రత్యక్షంగా మనం ఇప్పుడు కూడా చూడొచ్చు. ఈ రోజు కూడా సముద్రంలో ప్రతి నీటి చుక్క కూడా సముద్రంలో కలుస్తున్న నేపథ్యం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అంటే పక్కన ప్రాజెక్టు ఉన్నా కూడా అంటే దీనికి ముఖ్యంగా చూసుకుంటే కాపర్ డ్యామ్ నిర్మాణం చేపట్టి కనుక ఈ రిపేర్లు చేస్తే ఈ పిల్లర్లను ఈ వాటర్ అంతా కూడా ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా అన్నారం, సుందిల్లా, ఇటు రాజరాజేశ్వర కావచ్చు, ఎల్ఎండి కావచ్చు. ముఖ్యంగా ఎల్ఎండిని చూసుకుంటే ప్రియా, ఎల్ఎండి నుంచి మనకు ఇటు నల్లగొండ జిల్లా వరకు కూడా అటు సాగునీరు ఇచ్చినటువంటి ఘనత ఎల్ఎండికి ఉంటుంది. అంటే అక్కడి వరకు కూడా నీళ్లు పంపింగ్ ఇక్కడి నుంచే జరిగిన నేపథ్యం ఉన్నది గతంలో. కానీ ప్రస్తుతం చూసుకుంటే నీళ్లన్నీ కూడా గతంలో సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అయితే వృధాగా పోతున్నాయో సముద్రంలో అదే విధంగా ఇప్పుడు కూడా బ్యారేజీ ఉన్నా కూడా నీళ్ళని వెళ్ళిపోతున్న నేపథ్యం. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో రైతులకు బాసటగా ఉంటాం, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా మా గొంతెత్తి చాటుతాం, అంటే తెలంగాణ రైతాంగానికి బాసటగా నిలుస్తాం. ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది రైతాంగం కోసం, కానీ ప్రాజెక్టులన్నీ కూడా వెలవెలపోతూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులు వెలవెలపోతున్న నేపథ్యంలో వీటిని నింపాలి, ఇటు రైతన్నలకు నీళ్లు ఇవ్వాలనేదే లక్ష్యంగా ప్రాజెక్టుల బాట నేడు అంటే నిన్నటి నుంచి కూడా కేటీఆర్ నేతృత్వంలో ఇటు ప్రాజెక్టుల బాట పట్టారు. ఇంకో విషయం ఏంటంటే అవసరం అనుకుంటే వాతావరణం అనుకూలిస్తే ప్రతి ప్రాజెక్టును మేము పరిశీలిస్తాం, రైతన్నలకు బాసటగా ఉంటాం, అసెంబ్లీ సమావేశంలో నిలదీస్తాం
పరిశీలిస్తాం, రైతన్నలకు తోడుగా ఉంటామని చెప్పి నిన్న చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. అంటే రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టాలి, రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని నీటిని ఇటు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ప్రతి ప్రాజెక్టుని నింపాలని చెప్పిన నేపథ్యం కనిపిస్తోంది. అంటే మొత్తం మీద అయితే ఈ రోజు చూసుకుంటే కూడా ఈరోజు ఇటు కన్నెపల్లిని పరిశీలిస్తారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచే ప్రతి నీరు చుక్క కూడా అంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా నాడు కేసీఆర్ ఏ విధంగా అయితే పోరాడారో ప్రతి చుక్కను ఒడిచిపెట్టుకుని తెలంగాణ బీడు భూములను తడపాలనే లక్ష్యం నుంచి వచ్చింది మేడిగడ్డ ప్రాజెక్ట్. కానీ ఇప్పుడైతే ప్రాజెక్టులు ఉన్నాయి కానీ నీళ్లు కూడా సముద్రం పాలవుతున్న నేపథ్యంలో విచారం వ్యక్తం చేయడమే కాదు, తెలంగాణ రైతాంగం చాలా బాధలు పడుతుంది. ఈ ఇతి బాధలను చూసే మనం ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం. ఏమైనా కానీ కేసీఆర్ గారిని విమర్శించేందుకే వాళ్ళు చాలా టైం తీసుకుంటున్నారు కానీ ప్రాజెక్టుల పట్ల ఎందుకు వివక్షత చూపెడుతున్నారంటూ కూడా కేటీఆర్ నిన్న ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రియ అంటే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఈ రోజు మనకు ప్రాణహిత గోదావరి ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూస్తున్నాం. 8,70,000 క్యూసెక్కుల నీరు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ప్రియ. అంటే 85 గేట్లకు 85 గేట్లు తీసేశారు. 85 గేట్ల నుంచి కూడా ప్రతి నీటి చుక్క కూడా సముద్రం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే వీటిని మనం వినియోగించుకోవాలని చెప్పి ప్రాజెక్టు కట్టినాము. కానీ త్వరితగతిన కనుక కమిటీల మీద కమిటీలేసి ఇటు కనీసం దాని రిపేర్లు చేయలేదు. కానీ మరి ఇదే శ్రద్ధ వహించి ఇదే కనుక అది చేసి కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టి ఆ పిల్లర్లను కనుక బాగు చేసినట్టయితే ఈ రోజు ఈ నీళ్లన్నీ కూడా ఇటు తెలంగాణ బీడు భూములు సస్యశ్యామలంగా మారేవి, ప్రాజెక్టులన్నీ కూడా నిండేవి, ఇటు చెరువులన్నీ కూడా నిండేవి. అంటే ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ సంబంధించి 45,000 చెరువులను కూడా మిషన్ కాకతీయ అనే కార్యక్రమం ద్వారా పూడిక తీసినట్టు నేపథ్యం. అంటే వచ్చిన ప్రతి నీటి చుక్కను వడిచిపట్టుకుని తెలంగాణ బీడు భూములు తడిపే కాదు, ప్రాజెక్టులు నింపాలి, కాలువలు ఉంచాలి, మరోవైపు చూసుకుంటే చెరువులు కుంటల్లో కూడా నీళ్లు ఉండాలనేది ఒక లక్ష్యం. ఆ లక్ష్యం నుంచి వచ్చిందే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రస్తుతం మనకైతే కొద్దిసేపటి క్రితమే ఇటు రామగుండం నుంచి కేటీఆర్ బృందం బయలుదేరింది ప్రియ. ఇటు రామగుండం నుంచి డైరెక్ట్ వీళ్ళు కన్నెపల్లికి వస్తారు, కన్నెపల్లిని పరిశీలిస్తారు. కన్నెపల్లి పరిశీలించిన తర్వాత అంటే ఈ కన్నెపల్లికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్రాణహిత గోదావరి నుంచి వచ్చిన నీళ్ళన్నీ కూడా ఇక్కడ పంపింగ్ చేస్తేనే గ్రావిటీ ద్వారా అన్నారం టు సుందిల టు ఎల్లంపల్లి గాయత్రి పంప్ హౌస్ నుండి రాజరాజేశ్వర బ్యారేజీ ఇటు ఎల్ఎండి దాకా పోతే ఎల్ఎండిని చూసుకుంటే ఆ తర్వాత కూడా అన్నపూర్ణ బ్యారేజీ ఇటు కొండపోచమ్మ మల్లన్న సాగర్ ఇవన్నీ కూడా నింపే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ప్రజలకు రైతులకు వివరించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తన బృందంతో పర్యటిస్తున్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ లో వాళ్ళందరూ రైతులతో మాట్లాడతారు, అనంతరం మీడియాతో కూడా మాట్లాడతారు. ప్రజల పక్షపాతిగా రైతు పక్షపాతిగా నాడు సీఎం కేసీఆర్ గా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఈ నీళ్లన్నీ కూడా వృధా పోతున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని ప్రతి ప్రాజెక్టు నింపాలనేది నిన్నటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కేటీఆర్ది. ఈ రోజు కూడా ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలిస్తారు, అక్కడ మీడియా సమావేశం నిర్వహిస్తారు ప్రియ. ఆ తదనంతరం మేడిగడ్డకు వస్తారు, మేడిగడ్డను కూడా పరిశీలించి ఇక్కడ పోతున్నటువంటి నీరు కావచ్చు, ఇక్కడ వచ్చిన రైతాంగంతో కూడా మాట్లాడతారు. అంటే ప్రజల ప్రయోజనార్థం మాత్రమే రాజకీయ పార్టీలు పనిచేయాలి కానీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయకూడదని చెప్పి మొదటి నుంచి చెప్తున్న నేపథ్యం. ఏదైనా రాజకీయాలుంటే మాత్రం చూసుకోవచ్చు కానీ ప్రజల పట్ల రైతుల పట్ల వివక్షత ఎట్టి పరిస్థితుల్లో చూపెట్టదు. ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది, దాంట్లో ఏమైనా లోపాలుంటే బాగు చేయాలి, దానికి అనుగుణంగా వాటిని ప్రాజెక్టులను నింపాలే కానీ ఇట్లా రాజకీయ ప్రయోజనాల కోసం ఆశించి ఈ విధంగా ప్రాజెక్టులను పండబెట్టినంత మాత్రాన తెలంగాణకు సంబంధించిన భూములన్నీ కూడా బీడు భూములు అవుతాయి. భారతదేశంలోనే నెంబర్ 1 గా వరి ధాన్యాన్ని పండించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి ఉంది గతంలో. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పే అవకాశం ఉంది. ఇప్పుడైతే మరికొద్దిసేపట్లో కన్నెపల్లికి వస్తారు ప్రియ, ఆ తర్వాత ఇటు మేడిగడ్డకు వచ్చి పరిశీలిస్తారు ప్రియ. ఇది ఇక్కడ తాజా అప్డేట్. రోడ్ టు స్టూడియో.